నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నేత గోరంట్ల మాధవ్ అరెస్ట్. కిరణ్ కుమార్ పై దాడి నేపథ్యంలో చర్యలు. వైసీపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. చీప్ లిక్కర్ పై మంత్రి రవీంద్ర ఆగ్రహం. హుస్నాబాద్లో రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఢీకొన్న ఆటోలు. న్యూయార్క్లో కూలిన హెలికాప్టర్. ఓ కుటుంబంతో పాటు పైలట్ మృతి. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేశారు. భారతిరెడ్డిపై చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కిరణ్ కుమార్పై దాడి చేస్తున్న సమయంలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక కిరణ్ని భారతిరెడ్డి పైన ఆరోపణలు చేసిన కిరణ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కిరణ్పై దాడి చేసేటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న నేపథ్యంలో గోరంట్ల మాధవ్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త కిరణ్ రాయల్ ఎవరైతే భారతిరెడ్డి పైన వైఎస్ జగన్ ఫ్యామిలీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అతన్ని అరెస్ట్ చేసే సమయంలో పోలీసు వాహనాన్ని వెంబడించి పోలీసు విధులకు ఆటంకం కలిగించే చర్యలు చేసినందుకు గోరంట్ల మాధవ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందర్భంగా ఆయన్ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేత గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ సతీమణి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిందితుడిగా ఉన్న చేబ్రోలు కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అదుపులోకి తీసుకుంటున్న సమయంలో మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ చేసుకునే ప్రయత్నం అలాగే ఎస్కాట్ వాహనాన్ని అడ్డగించడం వల్ల పోలీసుల విధులకు ఆటంకంగా భావిస్తూ ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గుంటూరు జిల్లాలో కొంత ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ మాధవ్ను అరెస్ట్ చేయడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. యూట్యూబ్ ఛానల్లో కిరణ్ మాజీ సీఎం భార్యపై అసభ్యకరంగా మాట్లాడాడని, దీంతో అతన్ని అరెస్టు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో మొత్తం 4 కేసులు కిరణ్పై ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్లో ఉంటున్నాడని, ఇబ్రహీంపట్నం వద్ద అరెస్టు చేశామని తెలిపారు. మాజీ మంత్రి రజనీపై కూడా అతను అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులు అయితే తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందుకు ఏదైతే ఆ టీడీపీ నేతగా ఉన్నటువంటి చేబ్రోలు కిరణ్ కుమార్ను పలు సెక్షన్ల కింద పలు కేసుల కింద అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అతను అరెస్ట్ చేస్తున్న సమయంలో వాళ్ళ విధులకు గోరంట్ల మాధవ్ ఆటంకం కలిగించారని చెప్తూ పోలీసులు అయితే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి?
థ్యాంక్ యూ సంపత్. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరు పోలీసులపై రెచ్చిపోయారు. అంటే మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడి చేయడానికి కూడా తీవ్రంగా ప్రయత్నించారు నిన్న. అంటే ఇబ్రహీంపట్నంలో శివారులో కిరణ్ అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో పోలీసులు గుంటూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో అడ్డగించబోయారు. అయితే ఈ క్రమంలోనే గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద మాధవ్ కూడా అలసలు సృష్టించారు. అంటే అడుగడుగున కూడా పోలీసు వాహనాలు వెంబడించడం కూడా అలసలు సృష్టించినట్టు కూడా అవపడుతుంది. అతకెలకు మాధవ్ సహా నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిజానికైతే చేబ్రోలు కిరణ్ సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ వెంటనే స్పందించి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి వెంటనే రంగంలో దిగి కిరణ్ కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇది వాస్తవం. అయితే దీనికి కిరణ్ అరెస్ట్ చేసిన పోలీసులు విధులకు మాజీ ఎంపీ మాధవ్ అడ్డు తగలకుండా వారిపై అడ్డు తగలడమే కాకుండా వారిపై దౌర్జన్యం కూడా పాల్పడ్డారని సమాచారం. ఎందుకంటే తన అనుచరులతో కారులో పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ పోలీసులు అదుపులో ఉన్న కిరణ్పై దాడికి కూడా ప్రయత్నించారు. అంటే దాడికి కూడా ప్రయత్నించారు. ప్రత్యేక గంటించిన పోలీసుల పైన కూడా ఇరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసు వాహనం ఎస్పీ కార్యాలయంలో వెళ్ళింది. అయినా సరే వదలకుండా వాహనాన్ని మాధవ్ వెంబడించారు. అంటే 4-5 వాహనాలతో కూడా పోలీసు కిరణ్ తీసుకొస్తున్న వాహనాన్ని కూడా ప్రత్యేకంగా వెంబడించారు. అయితే ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో కూడా కిరణ్ పై దాడికి మరోసారి కూడా ప్రయత్నించారు. అయితే గొంట్ల మాధవ్తో పాటు ఆయన అనేశ్వర్ల ముగ్గురిని పోలీసులు ఎట్టకేలకు అదుపులో తీసుకున్నారని కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. అంటే ఎస్పీ కార్యాలయంలో ఒక గదిలో కొంతసేపు వారిని నిర్బంధించి అనంతరం అక్కడి నుంచి నగర పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఆ తర్వాత నల్లపోడు స్టేషన్ కూడా తర్వాత పోలీసులు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడిగా ప్రయత్నించడం తదితర సెక్షన్ల కింద నగర పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఈ విధంగా ఈ రోజు కూడా కోర్టులో కూడా హాజరుపరుస్తున్నారని కూడా పోలీసు అధికార వర్గాలు కూడా ఇప్పటికే తెలిపారు. అయితే కాగా కిరణ్ ఇబ్రహీంపట్నం నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయం తరలిస్తున్న విషయం కానీ ఏ మనలో తీసుకొస్తానన్నదే కానీ మనకు ఎలా తెలుస్తుంది అంటే ప్రస్తుతం పోలీస్ శాఖలో చర్చనీయంగా మారింది. అంటే వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీస్ అధికారి లీక్ చేసి ఉంటారనే కూడా ప్రచారం జరుగుతుంది. అంటే మాధవ్ డేటు అంటే కిరణ్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏ విధంగా ఏ రూట్ లో కూడా తరలిస్తున్నారు కూడా అప్డూ డేట్ కూడా మాధవ్కి ఎప్పటికప్పుడు పోలీసులు కూడా అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ లేకపోతే ఎవరో పోలీస్ శాఖలో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్న ఆధార్ అధికారికంగా లీక్ చేసి ఆ విధంగానే వెంటబడ్డాడు. వాస్తవంగా అయితే గొంతుల మీద నిన్న విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ గతంలో తర్వాత వెంటనే కిరణ్ కుమార్ అరెస్ట్ చేసి ఆ విధంగా గుంటూరులో తరలిస్తానన్న సమాచారం అందడంతో కిరణ్తో కూడా ఎన్నికల భక్తం కూడా తెలుస్తుంది. అంటే విజయనగరం మీడియా సమావేశంలో పాల్గొన్న గొంతుల మీద తర్వాత నేరుగా కిరణ్ తరలిస్తున్న పోలీసు వాహనాన్ని గుర్తించి ఎంబడెన్స్ చేయడం కూడా అనుమానాలకు తావిస్తుంది. అంటే గొంతుల మీద అంతా కాదు వైసీపీ మైండ్ గేమ్ లో బాగా అని పోలీసు వర్గాలు అంటున్నాయి. అంటే మాజీ ఎంపీ గవర్నమెంట్ మాధవ్ కలవడానికి మాజీ ఎంపీ రాంబాబు ఎమ్మెల్యే రెడ్డి నగర పోలీస్ స్టేషన్కి వచ్చారు. అయితే ఆయన కలవడానికి కూడా వీలు లేదని నల్ల పోలీస్ స్టేషన్ తరలించారని కొద్దిసేపు కూడా అక్కడ ఉండి కూడా వాళ్ళిద్దరు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా గవర్నమెంట్ మాధవ్ కూడా వచ్చారు నిన్న. అయితే అడవాడి కూడా పోలీసులు విధులకు కూడా ఆటం కలిగించడం కూడా ప్రయత్నం చేయడం కూడా కిరణ్ కూడా మీద దాడి చేయడం కూడా ఇదంతా ఒకంత రాష్ట్రంలో కూడా ఒక అలజడి సృష్టించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు సంపత్. అయితే రాఘవ ఇప్పుడు గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? అంటే ఇప్పటికీ రాంబాబు ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా మాధవులు కూడా ఎక్కడ ఉంచారు ఏ స్టేషన్ తరలించారని కూడా ఆరాధించారు. అయితే వాళ్ళు కూడా నిన్న నగరపాలక కేసులు కూడా ఇస్తే అక్కడ లేదు మేము నగరపాలక కూడా తరలించామని కూడా చెప్పారని కూడా సమాచారం. అయితే నగరపాలక తరలించారా నగరపాలక స్టేషన్ లో ఉంచారా ఎక్కడ కూడా పోలీస్ సమాచారం ఎవరికి చేయట్లేదు. అయితే కోర్టుకు తరలిస్తారని కూడా ఈ రోజు డైరెక్ట్ కోర్టుకు సబ్మిట్ చేస్తారని కూడా పోలీస్ వర్గాలు కూడా సమాచారం. అయితే ఈ విధంగా అయితే ఇప్పటికే కంప్యూటర్ రాంబాబు కానీ ఎమ్మెల్యే చలపరెడ్డి గారు కూడా పలు స్టేషన్లో కూడా న్యాయవాదితో సమీక్షించి ఏ విధంగా బయటకు తీసుకురావాలని కూడా మందు పడితే ఏ విధంగా బయటకు తీసుకురావాలని కూడా వాళ్ళ యొక్క నిర్దేశం కూడా ఉంది. అయితే ఇప్పటికి ఏమైనప్పటికీ కూడా అయితే పోలీసులు మటుకు కంపల్సరిగా కోర్టుకి హాజరుపరుస్తాము, కంపల్సరిగా మన విధులకు కూడా ఆటంకం కలిగించినట్టు కూడా ఉంది. అందుకనే తదితర కేసుల్లో కూడా నమోదు చేశాము. ఎందుకంటే ఒక టీడీపీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలకు అరెస్ట్ చేస్తే అతనికి ఏం సంబంధం ఇతర దాడి చేయటము మా విధులు కూడా ఆటంకించగలగడం కూడా ఇది పెద్ద నేరంగా భావించినట్టు కూడా పోలీసు వర్గాలు కూడా తెలుస్తున్నాయి. అయితే ప్రెజెంట్ అయితే రాంబాబు వీళ్ళందరూ కూడా కోర్టులో కూడా తెరవచ్చు కోర్టుకు కానీ లేకపోతే స్టేషన్ కానీ గుంటూరు స్టేషన్ ఏ స్టేషన్ తరలిస్తానే ఎస్పీ ఆఫీస్ కూడా అడగడానికి కూడా చేరుకోవచ్చని కూడా తెలుస్తుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాఘవ.
అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లో పర్యాటక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో టెక్ కంపెనీ సీఈఓ ఆయన కుటుంబం దుర్మరణం చెందారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సిమెన్స్ కంపెనీ స్పెయిన్ విభాగాధిపతి సీఈఓ అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. గింగిరాలు తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్లో ఉన్న 6 మృతి చెందారు. వీరిలో ఎస్కోబార్, ఆయన భార్య, 3 పిల్లలతో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బెల్ 206 చాపర్ను న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లో పర్యాటక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో టెక్ కంపెనీ సీఈఓ ఆయన కుటుంబం దుర్మరణం చెందారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సిమెన్స్ కంపెనీ స్పెయిన్ విభాగాధిపతి సీఈఓ అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. గింగిరాలు తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్లో ఉన్న 6 మృతి చెందారు. వీరిలో ఎస్కోబార్, ఆయన భార్య, 3 పిల్లలతో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బెల్ 206 చాపర్ను న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద నూతన మద్యం డిపోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, సవిత పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం చీప్ లిక్కర్ పేరిట ప్రజల ప్రాణాలతో ఆడుకుందని మంత్రి ఆరోపించారు. గత పాలనలో కుదేలైన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నిలుపుతున్నామన్నారు. వైసీపీ పాపాలను కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు కల్తీ మద్యం, చీప్ లిక్కర్లతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద నూతన మద్యం డిపోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, సవిత పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం చీప్ లిక్కర్ పేరిట ప్రజల ప్రాణాలతో ఆడుకుందని మంత్రి ఆరోపించారు. గత పాలనలో కుదేలైన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నిలుపుతున్నామన్నారు. వైసీపీ పాపాలను కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు కల్తీ మద్యం, చీప్ లిక్కర్లతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేరున కర్రెగుట్ట రక్షణ కోసం బాంబులు పెట్టామని ప్రకటన చేయడాన్ని ములుగు ఎస్పీ శబరీష్ ఖండించారు. అమాయక ఆదివాసులను బాంబులు పెట్టి హతమారుస్తూ ఇన్ఫార్మర్లు అనడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఆదివాసీలు ఎవరికి భయపడొద్దని తెలిపారు. నక్సల్స్ అడవిలో ఉండి సాధించేది ఏమీ లేదని చెప్పారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఎస్పీ సూచించారు. మావోయిస్ట్ పార్టీ వాళ్ళు 8th రోజు శాంత అనే పేరు మీద కర్రెగుట్టల పైన ఎవరు కూడా రావద్దు, అక్కడ వాళ్ళ రక్షణ కోసం అంత బాంబులు పెట్టినట్టు ప్రకటన విడుదల చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ దెమ్. అండ్ ఆదివాసీస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫారెస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ లైవ్లీహుడ్కి చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడవిలో తిరగాలి అండ్ వాళ్ళది క్యాటల్ ఉంటుంది, అవన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళడం అది వెరీ న్యాచురల్ ఫర్ దెమ్. సో ఇలాంటి లైవ్లీహుడ్ని థ్రెటన్ చేయడము, వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇల్లీగల్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు దెర్ విల్ బి స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దెమ్. అండ్ ప్రజలు ఎవరు కూడా భయపడొద్దు. ములుగు పోలీసులు డెఫినెట్లీ మన సెక్యూరిటీ మెజర్స్ని తీసుకుంటున్నాము. ఆ ఏరియాలో బీట్ టీమ్స్ ద్వారా దగ్గర చెకింగ్ చేయడము, కూమింగ్ ఆపరేషన్ చేయడం అంతా చేస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీస్కి తెలియజేయండి. వీఆర్ విత్ యూ. ఆదివాసీ క్షేమం కోసం మేము ఎప్పుడు కూడా పనిచేస్తున్నాం. అండ్ ఎవరెవరికైనా ఇంజురీ అయిందో వాళ్ళందరినీ కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరు పెట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ బ్యాడ్. యాక్చువల్లీ ఏంటంటే దేవుడి దర్శనానికి వెళ్ళిన సునీత అనే తనకి కాలు కూడా ఇంజూరీ అయింది. తర్వాత ఇల్లందు లేసో చనిపోయారు. అండ్ చాలామంది వాళ్ళు క్యాటల్ తీసుకుని వెళ్తుంటే అక్కడ కూడా వాళ్ళ కాలు ఇంజూరీ అయింది. సో వాళ్ళందరినీ పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పడం ఇట్స్ రియలీ blaming their family. They are actually innocent tribals. So all strict action will be taken against the Maoist party. And we appeal to all these senior cadre members and all the UG cadres, surrender avandi and then be part of this rehabilitation policy. Telangana ప్రభుత్వం ఏముంటుందో అది సద్వినియోగం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో జాయిన్ అవ్వాలని అపీల్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ స్టోర్ రూమ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. యనమల రామకృష్ణుడు రాజకీయ ప్రస్థాన పుస్తక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకృష్ణుడిని శాల్వాతో సత్కరించి అభినందించారు.
నెల్లూరు జిల్లా పెద్దూరులోని కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజు గురువారం రాత్రి స్వామివారికి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. గరుడ సేవలో విష్ణుమూర్తి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని పురవీధులలో ఊరేగించారు. నెల్లూరు జిల్లా పెద్దూరులోని కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజు గురువారం రాత్రి స్వామివారికి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. గరుడ సేవలో విష్ణుమూర్తి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని పురవీధులలో ఊరేగించారు. జగన్ బెయిల్ వెంటనే రద్దు చేయాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి డిమాండ్ చేశారు. అల్లర్లు సృష్టించేందుకే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను కించపరుస్తూ శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా జగన్ మాట్లాడటం సరికాదని అన్నారు. ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు వేలాది మందిని హత్యలు చేసి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు బలాయించి ఎంతోమంది కార్యకర్తని అనేక ఇబ్బందులు పాలు చేసినటువంటి ఆనాటి అరాచకవాది నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత అనంతపురం జిల్లా, ప్రజెంట్ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపాళెంలో అనే చిన్న విలేజ్, చిన్న గ్రామం పాపిరెడ్డిపల్లె, అక్కడ ఏదో ఒక మర్డర్ జరిగితే ఒక విచారింపుకు వచ్చాడు. విచారింపుకు రావచ్చు, తప్పు లేదు, ఎవరన్నా రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పర్యాయాలు కార్యకర్తలకు అన్యాయం జరిగిన చోట, చనిపోయిన చోట ఆయన విచారింపులు చేశాడు, పాడి మోసాడు. నీలాగా బల ప్రదర్శన చేయలే. దాదాపు ఒక 15 నిమిషాలు ఆయన హెలికాప్టర్స్ కూడా తగిలేకపోయాడు. అదొక కుట్ర. ఎందుకంటే భద్రతా దళాలు విఫలం అంటే భద్రతా దళాలు విఫలం అంటూ చెప్పేదానికి ఒక కుట్ర చేశాడు. పాపం అక్కడున్న పోలీసు దాదాపు 250 మందిని పెట్టారు. మళ్ళీ చాలాకి మొత్తం 1100 మంది చిన్న పల్లెలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళని కూడా తోసుకొని మొత్తం హెలికాప్టరు ఉండేటటువంటి విండ్షీల్డ్ బట్ ఆ కిటికీలు పట్టుకొని కూడా దాన్ని ఊరాటం జరిగింది కార్యకర్తలు. ఏంటిది, విచారింపుకు వచ్చావా? నగరంలో మరో హిట్ అండ్ రన్ చోటు చేసుకుంది. స్కోడా కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బి ఫార్మసీ చదువుతున్న యువతి మృతి చెందగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
కోహెడ వద్ద బైక్ నుండి కొట్టి కారుతో పారిపోతుండగా చైతన్యపురి వద్ద పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోహెడ వద్ద బైక్ నుండి కొట్టిన ప్రదీప్ వర్మ పారిపోయే ప్రయత్నం చేశాడు. కారు అద్దం పగిలి అనుమానాస్పదంగా డ్రైవ్ చేస్తుండడంతో కారును ఆపిన చైతన్యపురి పోలీసులు ప్రశ్నించారు. కారు డ్యామేజ్ అయ్యింది, రిపేర్కి వెళ్తున్నా అని బుకాయించే ప్రయత్నం చేశాడు ప్రదీప్ వర్మ. అయితే అద్దంపై రక్తపు మరకలు, జుట్టు ఉండడంతో పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు ప్రదీప్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే కోహెడ వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం రావడంతో అక్కడ యాక్సిడెంట్ చేసింది ఈ కారే అని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. స్కోడా కారు డ్రైవ్ చేసింది తెనాలికి చెందిన ప్రదీప్ వర్మగా గుర్తించారు. ప్రమాద సమయంలో మద్యం మత్తులో ప్రదీప్ ఉన్నట్లు తెలిపారు. ప్రదీప్ను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు చైతన్యపురి పోలీసులు అప్పగించారు. యువతి స్పందన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కోహెడ వద్దనైతే హిట్ అండ్ రన్ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే అబ్దుల్లాపూర్ బెంచ్ సమీపంలో ఏదైతే కోహెడ దగ్గర హిట్ అండ్ రన్ కేసు నమోదు కావడంతోనే వెంటనే పోలీసులు కూడా స్పందించడం జరిగింది. చైతన్యపురి దగ్గర పోలీసులు ఆ స్కోడా కారును ఆపి తనిఖీ చేయడంతోనే ప్రదీప్ వర్మ అనే వ్యక్తి ఈ హిట్ అండ్ రన్ కేసు కంటే కారును కారుతో ఢీకొట్టి యువతి మరణానికి కారణమయ్యారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఒకసారి మన కేసు వివరాల్లోకి వెళ్తే కనుక ఏదైతే అబ్దుల్లాపూర్ మెట్ కోహెడ దగ్గర ఒక హిట్ అండ్ రన్ కేసు నమోదు కావడం జరిగింది. ఒక స్కోడా కారు ఏదైతే AP 40 DD 6669 అనే నంబర్ తో ఉన్న స్కోడా కారు బైక్ పై వెళ్తున్న ఇద్దరు, అంటే ఒక మహిళ ఉంది, అదేవిధంగా ఒక మేల్ కూడా ఉన్నారు. సో వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టడంతో వెంటనే అక్కడ బైక్ పై వెళ్తున్న యువతి స్పందన ఆమె పేరు, ఆమె అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో యువకుడు ఎవరైతే ఉన్నారో సాయి, ఆయనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇప్పటికే స్పందన స్పాట్ డెడ్ కావడంతో ఆ వివరాలు కూడా పోలీసులు వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడైతే హిట్ అండ్ రన్ కేసు నమోదు కావడం జరిగిందో పోలీసులు అలర్ట్ కావడం జరిగింది. చైతన్యపురి దగ్గర ఏదైతే ఈ స్కోడా కారు వెళ్తున్న దాన్ని చైతన్యపురి పోలీసులు గమనించారు. వెంటనే ఆపి తనిఖీ చేయడంతో ఈ కారే ఈ హిట్ అండ్ రన్ కేసులో పాల్పడ్డదని చెప్పి గుర్తించారు. ఎవరైతే ప్రదీప్ వర్మ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రదీప్ వర్మ పూర్తి మద్యం మత్తులో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసుల విచారణ తేలింది. మొత్తానికైతే ఈ స్కోడా కారు ఏదైతే హిట్ అండ్ రన్ పాల్పడిందో వెంటనే పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించడం అనేది ఇక్కడ మనం చర్చనీయాంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ఈ హిట్ అండ్ రన్ కేసులకు పాల్పడ్డ ప్రదీప్ వర్మను పోలీసులు మనకి పోలీస్ స్టేషన్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీసులు కేసు బుక్ చేసి వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి విచారణ కొనసాగబోతుంది. సంపత్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.